హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు. ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకొని ఎటో బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసిళ్ళు తీసుకున్నాడు. శిష్యులు తమ గురువు చేసినట్టు చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళుతుండగా మరో చెరువు చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని బయటకు తీసి ఒక్కొక్కటిగా చెరువులో వేయటం మొదలుపెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తరువాత కేవలం చచ్చిపోయిన చేపల్ని బయటకు తీసుకురాగలిగారు. అప్పుడు గురువు ఇలా అన్నాడు: ఓరి బుద్ధిహీనులారా, కడుపులో చేపల్ని సజీవంగా ఉంచటం చేత కాలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు, దేన్ని గుడ్డిగా అనుసరించరాదు అని. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.